భారతదేశ చరిత్రలో ఎన్నో పెద్ద పెద్ద కట్టడాలు, దేవాలయాలు ఉన్నాయి. కానీ ఈ ఆలయం మాత్రం వాటన్నిటికంటే చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ప్రస్తుతం ఉన్న మోడర్న్ సైన్స్ కి అంతుచిక్కని విధంగా ఉంటుంది. మహారాష్ట్రలోని ఎల్లోరా గుహల్లో ఉన్న ఈ అద్భుతమైన దేవాలయమే కైలాసానంద దేవాలయం. నిజానికి ఇది 8వ శతాబ్దంలో ఆ పరమశివునికి అంకితం చేయబడిన ఒక అద్భుతం. ఎందుకంటే సాధారణంగా ప్రపంచంలో ఎక్కడైనా సరే ఒక పెద్ద కట్టడాన్ని నిర్మించాలంటే ముందు నేల మీద ఒక బలమైన ఫౌండేషన్ వేసి ఆ తర్వాత దాని మీద కింది నుండి పై వరకు నిర్మించుకుంటూ వస్తారు. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి అంటే ఈ దేవాలయాన్ని మాత్రం ఒక పెద్ద బండరాయిని పై నుండి కింది వరకు చెక్కుతూ నిర్మించారు. అండ్ ఎస్, అది కూడా కింద ఒక ఫౌండేషన్ అనేది లేకుండా. సాధారణంగా ఒక చిన్న రాయిని చెక్కుతూ దాన్ని ఒక శిల రూపంలోకి తీసుకురావాలి అనేదే చాలా కష్టం. అట్లాంటిది ఆ రోజుల్లో ఏ మోడర్న్ టెక్నాలజీ లేకపోయినా సరే ఇంతటి పర్వతాన్ని ఎలా చెక్కారు అండ్ అందులో నుండి అవుట్పుట్ గా అంత మంచి దేవాలయాన్ని ఎలా తీసుకురాగలిగారు? అసలు దీన్ని కట్టడం అనే కంటే ప్రపంచంలో రాయితో చెక్కబడిన అతిపెద్ద శిల్పం అనడం చాలా బెటర్. ఇంత పెద్ద రాయిని చెక్కినప్పుడు కొన్ని లక్షల టన్నుల చిన్న చిన్న రాళ్ల ముక్కలు వస్తాయి. కానీ ఈ దేవాలయానికి చుట్టుపక్కల ఎక్కడ చూసినా సరే అలాంటి శిథిలాలకు సంబంధించిన ఆధారాలు మనకు కనిపించవు. మరి ఆ రాళ్ళన్నీ ఏమైపోయాయి? ప్రస్తుతం ఉన్న టెక్నాలజీని యూజ్ చేసి ఇలాంటి ఒక దేవాలయాన్ని మనం కట్టాలి అంటే దాదాపు 100 సంవత్సరాల పైనే పడుతుంది. కానీ ఆ రోజుల్లో మన పూర్వీకులు కేవలం ఈ దేవాలయాన్ని 20 సంవత్సరాల్లోనే కట్టారు. సో ఇలాంటి ఆలయాన్ని కట్టాలి అంటే ఖచ్చితంగా అడ్వాన్స్ టెక్నాలజీ అవసరం అవుతుంది అని చాలా మంది భావిస్తున్నారు. అండ్ అందుకే ఆ రోజుల్లో ఈ ఆలయాన్ని నిర్మించడానికి ఏలియన్స్ హెల్ప్ చేశాయి అని చాలా మంది అంటూ ఉంటారు. అది నిజమేనా? నిజంగా ఈ ఆలయాన్ని కట్టడానికి ఏలియన్స్ హెల్ప్ చేశారా? ఈ దేవాలయానికి సంబంధించి ఇలాంటి థియరీస్ అన్ని కూడా ఇంకా చాలా ఉన్నాయి. సో వాటి గురించి మా రీసెర్చ్ లో మేము ఆన్సర్స్ కోసం వెతుకుతున్నప్పుడు మాకు టెంపుల్ గురించి మైండ్ బ్లోయింగ్ సీక్రెట్స్ అండ్ ఫ్యాక్ట్స్ దొరికాయి. ఈ వీడియోలో మనం కైలాస టెంపుల్ వెనకాల దాగి ఉన్న ఆ సాల్వ్ కాని మిస్టరీ గురించి, ఆధునిక ప్రపంచాన్ని కూడా ఆశ్చర్యానికి గురి చేస్తున్న ఇంజనీరింగ్ అద్భుతాల గురించి, అలాగే ఈ టెంపుల్ కట్టడానికి ఇన్స్పిరేషన్ గా నిలిచిన ఇంట్రెస్టింగ్ హిస్టరీ గురించి చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అనలైజ్ చేయబోతున్నాము. ఇమాజినేషన్ కి కూడా అందని ఎన్నో క్రేజీ సీక్రెట్స్ తెలుసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియోని కంప్లీట్ గా చూడండి. ముందే చెప్తున్నా, స్కిప్ చేయకండి. సో గైస్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ కి 30 కిలోమీటర్ల దూరంలో సహ్యాద్రి మౌంటైన్ రేంజ్ లో భాగంగా ఉన్న చరణాద్రి హిల్స్ లో ఈ ఎల్లోరా గృహలున్నాయి. అండ్ ఈ గృహలకి 1983లో యునెస్కో వాళ్ళు వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తింపునిచ్చారు. ఇక్కడ మొత్తం 100కి పైగా గృహలుంటాయి. కానీ అందులో కేవలం 34 గృహలకు మాత్రమే టూరిస్టులకు ఎంట్రీ ఉంటుంది. ఈ గృహలు ఇక్కడ దాదాపు 2 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్నాయి. అండ్ వాటిల్లో 12 బౌద్ధ మతానికి సంబంధించినవి అండ్ అలాగే 17 హిందూ మతానికి సంబంధించినవి అయితే ఒక 5 మాత్రం జైన్ మతానికి సంబంధించినవి. ఇవన్నీ సుమారు 200 BCE నుండి 1000 BCE మధ్య కాలంలో నిర్మించి ఉంటారు అని చరిత్రకారులు ఒక అంచనా వేస్తున్నారు. అయితే వాటిల్లో 16వ గుహనే మన కైలాసానంద దేవాలయానికి సంబంధించిన గుహ. ఈ దేవాలయం చుట్టూ ఉన్న గోడ 276 అడుగుల పొడవు, 154 అడుగుల వెడల్పు, 100 అడుగుల ఎత్తు ఉంటుంది. 2 అంతస్తులు ఉన్న ఒక చిన్న రాతి గోపురం ద్వారా భక్తులు లోపలికి వెళ్తారు. అండ్ ఈ దేవాలయం లోపల చూడ్డానికి చాలా అద్భుతంగా ఉంటుంది. లోపలికి వెళ్ళగానే ఎదురుగా 2 ద్వారపాలకుల యొక్క విగ్రహాలు కనిపిస్తాయి. అండ్ లోపల గర్భగుడి ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ షేప్ లో ఉంటుంది. అండ్ లోపల ఒక పెద్ద శివలింగం కనిపిస్తుంది. అండ్ ఈ ఆలయం ఒక ఎత్తైన రథం ఆకారంలో ఉంటుంది. ఈ దేవాలయంలో చాలా చోట్ల హిందూ మతంలో చాలా పవిత్రమైన పాత్ర పోషించిన ఏనుగుల యొక్క శిల్పాలు కనిపిస్తాయి. గర్భగుడికి ఎదురుగా ఒక పెద్ద నంది మండపం కూడా ఉంటుంది. ఇందులో ఒక భారీ నంది విగ్రహం కూడా కనిపిస్తుంది. ఈ నందికి 2 వైపులా 45 అడుగుల ఎత్తైన 2 ధ్వజస్తంభాలు కనిపిస్తాయి. అక్కడి నుండి కొంచెం ముందుకి వస్తే 16 స్తంభాలతో ఒక పెద్ద సభ మండపం కనిపిస్తుంది. దేవాలయ ప్రాంగణంలో శివలింగంతో పాటు గంగా, యమున, సరస్వతి నది దేవతల యొక్క ఆలయాలు కూడా ఉంటాయి. ఈ దేవాలయంలోని సభ మండపానికి దక్షిణం వైపు ఉన్న గోడ మీద రామాయణానికి, ఉత్తరం వైపు ఉన్న గోడ మీద మహాభారతానికి సంబంధించిన ఎన్నో అద్భుతమైన శిల్పాలు చెక్కి ఉంటాయి. అండ్ ఇవి చూడడానికి చాలా రియలిస్టిక్ గా కనిపిస్తాయి. రావణుడు సీతాదేవిని ఎత్తుకెళ్లడం, రామరావణ యుద్ధం, నరసింహస్వామి అవతారం, వరాహ అవతారం, నరకాసురుణ్ణి చంపడం, తాండవం చేస్తున్న శివుడు అండ్ అలాగే ధ్యానంలో ఉన్న శివుడు, ఇలాంటి శిల్పాలన్నీ కూడా దేవాలయంపై చాలా అద్భుతంగా చెక్కి ఉన్నాయి. ఇక్కడ రావణాసురుడు కైలాస పర్వతాన్ని ఎత్తుతున్నట్టుగా ఒక శిల ఉంటుంది. ఇది ఇక్కడున్న దేవాలయానికి ఒక మెయిన్ అట్రాక్షన్. ఈ శిల్పం ఆధారంగానే ఈ దేవాలయానికి కైలాస దేవాలయం అని పేరు వచ్చి ఉండొచ్చు అని చరిత్రకారులు భావిస్తున్నారు. ఈ దేవాలయంలో నీటిని నిల్వ చేయడానికి అండ్ అలాగే వేస్ట్ వాటర్ ని బయటికి పంపించడానికి చిన్న చిన్న స్వరంగ మార్గాలు కూడా ఉంటాయి. అయితే ఇక్కడున్న ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే ఇక్కడున్న విగ్రహాలు ఎన్నైతే ఉన్నాయో అవేవి కూడా బయట నుండి తీసుకొచ్చినవి కాదు.
అండ్ బయటెక్కడో చెక్కి ఇక్కడికి తీసుకొచ్చి అతికించినవి కూడా కాదు. ఈ దేవాలయంలో ఉన్న విగ్రహాలతో పాటు మిగతావన్నీ కూడా ఓన్లీ ఒక్క రాయి పైన మాత్రమే చెక్కారు. అదే ఈ దేవాలయం యొక్క స్పెషాలిటీ. సాధారణంగా చెక్కేటప్పుడు కొన్నిసార్లు పొరపాటున రాళ్లు కూడా విరిగిపోవచ్చు. అప్పుడు ఆ రాయి మొత్తాన్ని అక్కడి నుండి తీసేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఈ దేవాలయం మొత్తంలో కూడా మీకు అలాంటి పొరపాటు ఎక్కడా కనిపించదు. అంటే ఎక్కడో చెక్కుతున్నప్పుడు చిన్న చిన్న మిస్టేక్స్ అయినప్పుడు ఆ రాళ్లను తీసేస్తారు కదా, అలాంటి మిస్టేక్ జరిగింది అని కూడా మీకు ఎక్కడ తెలియదు, కనిపించదు. ఒక చిన్న మిస్టేక్ కూడా చేయకుండా ఒక పెద్ద రాయిని ఇలాంటి ఒక అద్భుతమైన దేవాలయం లాగా మార్చడం అనేది అంత చిన్న విషయం కాదు. అందుకే ఈ దేవాలయాన్ని నిర్మించడం వెనకాల చాలా రకాల థియరీస్ ఉన్నాయి. వాటి గురించి మాట్లాడుకునే ముందు అసలు ఈ దేవాలయం యొక్క హిస్టరీ ఏంటి అనేది మీకు ఇప్పుడు చెప్తాను. ఈ దేవాలయం గురించి బాగా ప్రచారంలో ఉన్న ఒక జానపద కథ ఏంటి అంటే, పురాతన కాలంలో ఇక్కడ ఏలు అనే ఒక రాజు ఉండేవాడు. ఈ ప్రాంతాన్ని అతను పరిపాలించడం వల్లే ఈ ప్రాంతానికి ఎల్లోరా అనే పేరు వచ్చింది. అయితే ఆ రాజు ఒకసారి ఒక పెద్ద జబ్బుతో బాధపడ్డాడు. ఎంతమంది డాక్టర్స్ వచ్చి అతనికి వైద్యం చేసినా సరే అతని జబ్బు తగ్గలేదు. దీంతో ఒక రోజు ఆయన భార్య, నా భర్త గనక ఈ వ్యాధి నుండి బయటపడితే ఇక్కడ ఒక పెద్ద శివాలయాన్ని కట్టిస్తాను, ఈ శివాలయం యొక్క గోపురాన్ని చూసే వరకు కూడా నేను ఉపవాసంలోనే ఉంటాను అని శివుణ్ణి కోరుకుంది. అయితే కొన్ని రోజుల తర్వాత నిజంగానే తన భర్తకి ఆ వ్యాధి తగ్గింది. దీంతో ఆమె ఆ ప్రాంతంలో ఒక మంచి శివాలయాన్ని నిర్మించాలి అని అనుకుంది. అక్కడ ఉన్న ఒక పెద్ద బండరాయిని చూపించి ఆ బండరాయిని చెక్కి శివాలయంగా మార్చాలి అని తన సేవకులకు చెప్పింది. అప్పుడు వాళ్ళు కొంతమంది ఫేమస్ శిల్పులను పిలిపించి, అలాగే పెద్ద పెద్ద భవనాలను కట్టే వాళ్ళను కూడా పిలిపించి వాళ్ళకి ఈ రాయి నుండి ఒక ఆలయాన్ని నిర్మించాలి అని చెప్పారు. అండ్ వాళ్ళు ఆ రాయిని చూసి, దీన్ని చెక్కి ఒక ఆలయాన్ని కట్టాలి అంటే దాని శిఖరం పూర్తయ్యే వరకు కొన్ని నెలల టైం పడుతుంది అని చెప్పారు. అలా కొన్ని నెలల పాటు ఉపవాసం ఉండటం అనేది అసాధ్యం కాబట్టి ఏం చేయాలి అని రాజు భార్య ఆలోచించింది. అప్పుడు ఈ విషయం తెలుసుకొని పైథన్ అనే ఒక ఊరు నుండి కోకాసా అనే ఒక శిల్పి వచ్చాడు. ఆయన ఆ రాయిని కింది నుండి కాకుండా పైనుండి చెక్కడం మొదలు పెట్టాడు. అండ్ ఆయన ఒక వారం రోజుల్లోనే ఆ దేవాలయం యొక్క శిఖరాన్ని చెక్కాడు. దీంతో మహారాణి కూడా ఆ శిఖరాన్ని చెక్కుతున్న వారం రోజుల పాటు ఉపవాసం చేసింది. అలా ఆ దేవాలయాన్ని పైనుండి కిందికి చెక్కుతూ నిర్మించారు అని 15వ శతాబ్దంలో కృష్ణ యజ్ఞవాల్కే అనే కవి రాసిన కథే కల్పటేరు అనే గ్రంథంలో ఉంది. అండ్ ఈ గ్రంథంలో అన్ని ఇలాంటి ఫోక్ స్టోరీసే ఉంటాయి. ఫేక్ స్టోరీస్ కాదు, ఫోక్ స్టోరీస్ అంటే జానపద కథలు. అండ్ చరిత్రకారుల ప్రకారం ఈ దేవాలయం రాష్ట్రకూటుల రాజైన 1వ కృష్ణుడు నిర్మించాడు. ఈయన 756 CE నుండి 774 CE ఈ మధ్య కాలంలో ఈ ప్రాంతాన్ని ఏలారు. అయితే ఈ కైలాసనంద ఆలయంలో రాష్ట్రకూటులతో పాటు పల్లవాస్ అండ్ చాళుక్యుల యొక్క ఆర్కిటెక్చర్ కూడా కనిపిస్తుంది. అందుకే ఈ దేవాలయం కేవలం రాష్ట్రకూటుల టైంలో మాత్రమే నిర్మించలేదు అని చాలా మంది భావిస్తున్నారు. అయితే ఒకవేళ మనం గనుక చరిత్రను బాగా అబ్జర్వ్ చేస్తే ఇది కరెక్ట్ కాదు అని మనకు అర్థమవుతుంది. చరిత్ర ప్రకారం ఆ రోజుల్లో పల్లవులకి అండ్ బాదామి చాళుక్యులకి బాగా యుద్ధాలు జరిగేవి. అలా జరిగిన యుద్ధంలో బాదామి చాళుక్యులకు సంబంధించిన 2వ విక్రమాదిత్యుడు అనే రాజు పల్లవులను ఓడించి కాంచీపురాన్ని ఆక్రమించారు. దానికి గుర్తుగా అతని భార్య లోకమహాదేవి పట్టడాకాల్లో విరూపాక్ష దేవాలయాన్ని నిర్మించింది. దీన్ని నిర్మించడానికి కాంచీపురంలో ఉన్న కైలాసనంద దేవాలయాన్ని నిర్మించిన శిల్పులనే పిలిపించారు. ఆ శిల్పులే ఈ విరూపాక్ష దేవాలయాన్ని నిర్మించారు. కొన్ని సంవత్సరాల తర్వాత రాష్ట్రకూటుల రాజైన 1వ కృష్ణుడు బాదామి చాళుక్యులతో యుద్ధం చేసి గెలిచారు. అప్పుడే అతను పట్టడికల్లో ఉన్న ఈ విరూపాక్ష దేవాలయాన్ని చూశాడు. అది ఆయనకు బాగా నచ్చింది. దీంతో ఇలాంటి ఒక దేవాలయం తన రాజ్యంలో కూడా ఉండాలి అని భావించాడు. వెంటనే అక్కడ దేవాలయాన్ని నిర్మించాలి అని శిల్పుల్ని తన రాజ్యానికి తీసుకెళ్లాడు. ఎల్లోరాల కూడా ఇలాంటి ఒక అద్భుతమైన శివలింగాన్ని కట్టాలి అని వాళ్లకు చెప్పాడు. అప్పుడే వాళ్ళు మనం ప్రస్తుతం మాట్లాడుకుంటున్న ఎల్లోరాలో ఉన్న కైలాసనంద దేవాలయాన్ని నిర్మించారు. అంటే పల్లవ రాజ్యంలో పనిచేసిన శిల్పులే అట్టడికల్లో ఉన్న విరూపాక్ష దేవాలయాన్ని నిర్మించారు. మళ్ళీ వాళ్లే మనం ప్రస్తుతం డిస్కస్ చేస్తున్న ఎల్లోరాలో ఉన్న కైలాసనంద ఆలయాన్ని కూడా నిర్మించారు. అందుకే కైలాస టెంపుల్ ఆర్కిటెక్చర్ లో ఈ పల్లవులు అండ్ అలాగే చాళుక్యుల యొక్క ఆర్కిటెక్చర్ స్టైల్ కనిపిస్తుంది అని చరిత్రకారులు భావిస్తున్నారు. ఇక ఈ దేవాలయం నిర్మాణ విషయాల గురించి ఉన్న డౌట్స్ గురించి ఇప్పుడు నేను చెప్తాను, వినండి. ఈ కైలాసనంద దేవాలయాన్ని 8th సెంచరీలో నిర్మించారు కాబట్టి ఆ రోజుల్లో వాళ్ళ దగ్గర ప్రస్తుతం మన దగ్గర ఉన్న టెక్నాలజీలో సగం కూడా ఉండే ఛాన్స్ లేదు. ప్రస్తుతం సైంటిస్టుల లెక్క ప్రకారం 7000 మంది శిల్పులు ప్రతిరోజు 16 గంటలు పనిచేస్తూ అంత పెద్ద రాయిని ఉలితో చెక్కాలి అంటే దాదాపు 100 నుండి 150 సంవత్సరాల టైం పడుతుంది. అలాంటిది 1200 సంవత్సరాల క్రితం ఎలాంటి టెక్నాలజీ లేని టైంలో కేవలం 18 నుండి 20 సంవత్సరాల్లోనే ఈ ఆలయాన్ని ఎలా నిర్మించారు? ఆ రోజుల్లో కనీసం డిజిటల్ టెక్నాలజీ లేకుండా ఇంత మంచి ఆలయాన్ని ఎలా నిర్మించగలిగారు? ఈ ఆలయం కింద చాలా సొరంగ మార్గాలుంటాయి.
ఆ సొరంగ మార్గాలు కూడా ఎటువైపు నుండి ఎటువైపుకు వెళ్తున్నాయో తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా ఒక బ్లూ ప్రింట్ ఉండాలి. కానీ ఎలాంటి బ్లూ ప్రింట్ లేకపోయినా ఆ సొరంగ మార్గాల్ని ఎలా తవ్వారు? అండ్ ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే ఈ దేవాలయాన్ని నిర్మించే క్రమంలో 1.5 లక్షల నుండి 2 లక్షల టన్నుల రాయిల్ని తొలగించారు అని ఒక అంచనా వేస్తున్నారు. కానీ సోర్సెస్ లో ఇది 4 లక్షల టన్నులకు పైగా ఉంటుంది అని ఉంది. మరి ఇంత భారీ మొత్తంలో రాయిని రిమూవ్ చేసినప్పుడు ఆ రాతి ముక్కలన్నీ ఏమైపోయాయి? దేవాలయం చుట్టుపక్కల ఎక్కడ చూసినా సరే ఆ దేవాలయానికి సంబంధించిన ఆనవాలు ఏవీ కనిపించవు. ఆ రోజుల్లో గుర్రపు బండ్లపై తీసుకువెళ్లి వేరే దగ్గర పడేయాలి అన్నా కూడా భారీ ఎత్తున ఖర్చవుతుంది. మరి ఆ రాళ్ళని ఏం చేశారు? ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ గానే కొన్ని థీరీస్ పుట్టుకొచ్చాయి. కొంతమంది ఇలాంటి ఒక అద్భుతమైన ఆలయాన్ని తయారు చేయడానికి మన పురాణాల్లో ఉన్న భౌమాస్త్రం అనే ఒక అస్త్రాన్ని ప్రయోగించారు అని చెప్తారు. ఈ అస్త్రం మహాభారతంలో అర్జునుడి దగ్గర కూడా ఉండేది అని, ఒకవేళ ఆ అస్త్రాన్ని కనుక ఉపయోగిస్తే ఎంతటి పర్వతమైనా సరే కరిగిపోతుంది అని, దీని వేడికి ఆవిరైపోతుంది అని చెప్తున్నారు. ఇంకొంతమంది ఈ రాయిని కరిగించడానికి కొన్ని రకాల కెమికల్స్ యూజ్ చేసి ఉండొచ్చు అని చెప్తున్నారు. ఇంకొంతమంది మాత్రం అసలు ఇవేవి కావు, ఆ రోజుల్లో భూమి మీదకి తరచుగా ఏలియన్స్ వచ్చేవాళ్ళు, వాళ్లే ఈ దేవాలయాన్ని నిర్మించడానికి మనుషులకు హెల్ప్ చేశారు అంటూ ఇంకొన్ని కథనాలు కూడా ఉన్నాయి. వాళ్ళ దగ్గర ఉన్న హైలీ అడ్వాన్స్డ్ లేజర్ పవర్డ్ మిషన్స్ తో పైనుండి ఈ రాయిని టార్గెట్ చేసి ఉంటారు అని, ఆ లేజర్ పవర్ వేడికి ఆ రాయి మొత్తం కరిగి ఆవిరైపోయింది అని, అలా ఏలియన్స్ హెల్ప్ చేసి ఉంటారు అని కూడా వాదిస్తున్నారు. అయితే వీటన్నింటికి కూడా ఇప్పుడు నేను ఒక పర్ఫెక్ట్ ఆన్సర్ ఇవ్వబోతున్నాను విత్ సాలిడ్ ప్రూఫ్ కూడా. నాకున్న నాలెడ్జ్ ప్రకారం అండ్ మా రీసెర్చ్ ప్రకారం ఇవేవి కూడా నిజం కాదు, ఇవన్నీ ఫేక్ థియరీస్. ఎందుకో ఇప్పుడు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి. ఇప్పుడు కాసేపు రీసెంట్ టైం కి వద్దాం. 1945 లో సెకండ్ వరల్డ్ వార్ జరుగుతున్నప్పుడు జపాన్ మీద అమెరికా అణుబాంబు ప్రయోగించింది అని మనందరికీ తెలిసిన విషయమే. దానికంటే ముందు ఆ బాంబుని టెస్ట్ చేయాలి అనే ఉద్దేశంతో అందులో జస్ట్ ఒక చిన్న పాటను తీసుకొని అమెరికాలో మనుషులు ఎవ్వరు లేని ఒక ఎడారిలో వేసింది. ఆ రోజు ఆ ఎడారిలో ఆ బాంబు పేలినప్పుడు దాదాపు 1500 డిగ్రీస్ టెంపరేచర్ జనరేట్ అయింది. ఆ వేడికి ఆ ప్రాంతంలో ఉన్న రాళ్లు, ఇసుక అంతా కూడా ఆవిరైపోయాయి. ఆ తర్వాత అక్కడ మిగిలిపోయిన మెటీరియల్ అంతా కూడా చల్లబడిన తర్వాత అంతా ఒక గ్లాస్ లా మారిపోయింది. అక్కడ ఉన్న సైంటిస్టులంతా ఇలాంటి మెటీరియల్స్ ని మేమెప్పుడు భూమి మీద చూడలేదు అని దానికి ట్రైనిటైట్ అనే ఒక పేరు పెట్టారు. ఇప్పుడు ఈ విషయం నేను మీకు ఎందుకు చెప్తున్నాను అంటే ఈ కైలాస పర్వతం నిర్మించడానికి యూజ్ చేసిన రాయి చాలా పెద్దది అని చెప్పాను కదా. కేవలం ఖాళీగా ఉన్న ఎడారిలోనే 1500 డిగ్రీస్ వేడి అక్కడ ఉన్న ఇసుకను కరిగించి ఒక కొత్త రకం మెటీరియల్ గా మారిస్తే ఇంత పెద్ద రాయిని కరిగించాలి అంటే ఎంత టెంపరేచర్ కావాలి? ఆ వేడికి ఇక్కడ చుట్టూ ఉన్న రాళ్లన్నీ కూడా కరిగిపోయి ఒక గాజు ముక్కలా మారతాయి కదా. సరే గాజు ముక్కలా మారలేదు అనుకున్నా సరే ఆ వేడికి ఈ రాళ్లన్నీ కరిగిపోతాయి కదా. కానీ కైలాస పర్వతం చుట్టుపక్కల కూడా అలాంటి ఒక మెటీరియల్ ఎక్కడా కనిపించలేదు. పైగా దేవాలయం చుట్టూ ఎక్కడ చూసినా సరే ఉలితో చెక్కిన అచ్చులు కనిపిస్తాయి. అక్కడ ఉన్న శిల్పాలను బాగా గమనించినా వాటి మీద ఉన్న డీటెయిల్స్ ఒక ఉలితో చెక్కినట్టు అనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ రాళ్లను కరిగించడానికి ఎలాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీని వాడలేదు. మరి ఆ రాళ్లన్నీ ఏమైపోయాయి అంటే ఆ తర్వాత కాలంలో ఆ ప్రాంతాన్ని పాలించిన రాజులు ఆ రాళ్లని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయించి రోడ్లు వేయడానికి, ఆనకట్టలు వేయడానికి యూజ్ చేసి ఉండొచ్చు. అంతేకాని ఆ రాళ్లు మాయమైపోయే అవకాశం అనేది చాలా తక్కువ. సో ఇదంతా విన్న తర్వాత నాకు ఒక విషయం పైన చాలా మంచి క్లారిటీ వచ్చింది. మనలో చాలా మంది మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే పక్కన వాడు ఏదైనా చిన్నది కనిపెట్టినా మనం నోర్లు వెళ్ళబెడతాం. కానీ మన దేశంలో ఉన్న సొంత టాలెంట్ ని మాత్రం మనం అస్సలు అంత త్వరగా గుర్తించలేము. సేమ్ ఈ దేవాలయం విషయంలో కూడా అదే జరిగింది. పురాతన కాలంలో అంటే మన పూర్వీకులు ఎంత తెలివైన వాళ్ళో మనం స్పెషల్ గా చెప్పాల్సిన అవసరమేం లేదు. దానికి సంబంధించిన అన్ని ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. మన పూర్వీకులు కొన్ని వేల సంవత్సరాల క్రితమే కనిపెట్టారు. ఇట్లాంటిది మన వాళ్ళు మన సొంత తెలివితేటలతో అతి తక్కువ టైంలో ఇలాంటి ఒక అద్భుతమైన దేవాలయాన్ని ఎందుకని కట్టి ఉండకూడదు? ఆ రోజుల్లో మన వాళ్ళకన్ని తెలివితేటలు లేవు అని అంటారా? మన పూర్వీకుల అద్భుతమైన టాలెంట్ కి అసలు ఉన్నారో లేదో తెలియని ఏలియన్స్ కి క్రెడిట్స్ ఇవ్వడం ఏంటి? సో మన పూర్వీకులు ఎంత తెలివైన వాళ్ళో చెప్పడానికి ఈ యొక్క ఆలయమే కాదు, ఇంకా చాలా ప్రూఫ్స్ ఉన్నాయి. సో దీని విషయంలో వేరే వాళ్ళకు క్రెడిట్ ఇవ్వాల్సిన అవసరమేం లేదు. అండ్ అలాగే ప్రపంచంలో కొన్ని వింతలున్నాయి. మన ఇండియాలో కూడా ఒక వింత ఉంది. కానీ కైలాస టెంపుల్ కి కూడా అలాంటి ఒక గుర్తింపు రావాలి. కైలాస టెంపుల్ కే కాదు, ఇండియాలో ఉన్న చాలా టెంపుల్స్ కి అలాంటి ఒక గుర్తింపు రావాలి. కానీ రాలేదు. మీరేమనుకుంటున్నారు దీని గురించి? కింద కామెంట్ చేయండి. అండ్ మీకు నెక్స్ట్ ఏ వీడియో కావాలో కూడా కింద కామెంట్ చేయండి. అండ్ మీకు ఒక అప్డేట్ కూడా ఇవ్వాలి అని అనుకుంటున్నాము. మన ఛానల్లో ఇంకొన్ని డేస్ లో గరుడ పురాణం సిరీస్ కూడా స్టార్ట్ చేయబోతున్నాము. అది చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అండ్ ఇప్పటి వరకు తెలుగులో ఎవరు స్టార్ట్ చేసి ఉండరు అని నేను అనుకుంటున్నాను. సో ఆ సిరీస్ ని కనుక మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ సిరీస్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. సో గైస్, ఖచ్చితంగా ఈ వీడియో కింద ఒక 200 కామెంట్స్ ఇవ్వండి. అండ్ అలాగే ఒక 2K లైక్స్ ఇవ్వండి. అండ్ మీరు ఇక్కడ పక్కన ఉన్న హైప్ బటన్ ని కనుక ప్రెస్ చేస్తే మన ఈ వీడియోకి హైప్ వస్తుంది, చాలా మందికి రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.